జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. మనకి తెలుసు దేశవ్యాప్తంగా కమ్యూనిస్ట్ పార్టీస్ లెఫ్ట్ పార్టీల యొక్క ఉనికి దాదాపు కోల్పోయింది ఎక్సెప్ట్ ఇన్ కేరళ. ఇప్పుడు కేరళలో కూడా వాళ్ళ యొక్క ఎగ్జిస్టెన్స్ కోల్పోతున్నారా అనిపిస్తోంది. రీసెంట్గా వచ్చినటువంటి రిజల్ట్స్ చూస్తే మనకి యూడిఎఫ్ అంటే కాంగ్రెస్తో కలిపి కూటమి ఉంది కాబట్టి 14, ముస్లిం లీగ్ 2 వచ్చాయి, బీజేపీకి 1 వచ్చింది, కమ్యూనిస్టులకు 1 వచ్చింది. సో బీజేపీ అక్కడ ఖాతా తెరిచింది. కరెక్ట్. సో ఇక కేరళలో కూడా వాళ్ళ ఎగ్జిస్టెన్స్ వాళ్ళ ఉనికి కోల్పోయేటువంటి అవకాశం ఉందా వచ్చే ఎలక్షన్ నాటికల్లా? అది కంప్లీట్గా వెళ్ళదు రాజుగారు, డెఫినెట్లీ నో. ఎందుకంటే కమ్యూనిజం అనేది ఒక ఇమ్మీడియట్గా ఏదో మనం స్విచ్ ఆన్ చేసినట్టు కాదు. అది ఐడియాలజీ కదా, ఒక ఐడియాలజీ. అది మనం వెస్ట్ బెంగాల్లో కూడా చూసాం. ఆల్మోస్ట్ 35-36 సంవత్సరాలు, 38 కూడా చెప్పొచ్చు పట్టింది అక్కడి నుంచి కంప్లీట్గా తెరిమి కొట్టడం. కానీ ఆంధ్రప్రదేశ్లో కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉండే వీళ్ళకి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు కూడా కొన్ని పాకెట్స్లో డెఫినెట్. ఈసారి సిపిఎం పార్టీ ఒక ఆయన రాజస్థాన్ నుంచి గెలిచింది ఎలక్షన్ ఆఫ్ ఆల్ ద ప్లేసెస్. అది కాంగ్రెస్ సపోర్ట్తో జరిగిందో లేదో అది ఇంకోటి ఇష్యూ. తమిళనాడులో అయితే వాళ్ళు లోకల్ ఇన్ఫ్లుయెన్స్తో డిఎంకే ఇన్ఫ్లుయెన్స్తో గెలిచారు సీట్లు. వాళ్ళు ఆన్ దర్ ఓన్, వాళ్ళకి డిపాజిట్ కూడా రాదు కమ్యూనిస్ట్ వాళ్ళకి. కానీ కేరళలో ఉన్న పరిస్థితి డిఫరెంట్ రాజుగారు. ఈసారి వచ్చిన ఎలక్షన్లో పోయినసారి జరిగిన ఎలక్షన్కి ఏ డిఫరెన్స్ లేదు. అప్పుడు కూడా జరిగిందే, ఈసారి జరిగింది. అంటే కమ్యూనిస్ట్ వాళ్ళకి 1 సీట్ వచ్చింది. కానీ లాస్ట్ టైం వచ్చిన కాన్స్టిట్యున్సీ కాదు, ఈసారి వచ్చిన ఇంకో కాన్స్టిట్యున్సీ వచ్చింది. కానీ ఈసారి అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏమైందంటే బీజేపీకి 1 సీట్ వచ్చింది. మనందరం మాట్లాడుకున్నాం దాని గురించి. సురేష్ గోపి 2 రావాల్సింది, ఒకటి అది త్రిశూర్, అది విచ్ ఇస్ మై హోమ్ టౌన్, నా హోమ్ టౌన్. అది అక్కడి నుంచి గెలిచారు. అండ్ దట్ విత్ రికార్డ్ మార్జిన్ 70,000. కేరళలో 70,000 మెజారిటీ రావాలంటే చాలా పెద్ద న్యూస్ అది. రాజీవ్ చంద్రశేఖర్ ఓడిపోయింది. ఆయన ఓడిపోయింది ఏదో 12,000-15,000 ఓట్లతో ఓడిపోయారు. అది మూమెంట్ యూ క్రాస్ ట్రివాండ్రమ్ ఇన్ టు ద కోస్టల్ ఏరియా, నాడార్ క్రిస్టియన్ ఏరియా, అది కన్వర్టెడ్. వాళ్ళు బీజేపీకి ఎప్పుడు ఓట్లు వేయరు. అది దీనికన్నా ముందు కూడా జరిగింది అది. ఎనీవే దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. కానీ కమ్యూనిస్ట్ వాళ్ళు ఈసారి ఏం చేశారంటే ఎక్కడ తప్పు చేశారు వాళ్ళు ఇప్పుడు పెద్ద రివ్యూ చేస్తున్నారంట. వాళ్ళు తప్పు చేస్తుంది 2-3 ప్లేసెస్లో. ఒకటి వాళ్ళది, మీరు వాళ్ళ కన్నూర్ విచ్ ఇస్ దేర్ బ్యాక్ యార్డ్. అక్కడ మన ప్రేక్షకులు అర్థం చేసుకోవాలి. అక్కడ పాకిస్తాన్ లాగా కొన్ని విలేజెస్ ఉన్నాయి. అప్పుడు జమ్మూ కాశ్మీర్లో టెర్రరిస్ట్ ఎట్లా ఆపరేట్ చేస్తారు అట్లనే కమ్యూనిస్ట్ పార్టీ విలేజెస్ అని ఉంటుంది. అక్కడ బోర్డు రాసి పెడతారు, ఇక్కడ బీజేపీకి ఎంట్రీ లేదు. ఇప్పుడు కూడా ఉన్నాయి బోర్డులు అక్కడ. కొన్ని పార్టీ గ్రామాలు అంటారు దాన్ని. అక్కడ ఎవడు ఎంటర్ కాకూడదు. ఎంటర్ అయితే వాళ్ళు చంపేస్తారు బీజేపీ వాళ్ళు. కానీ ఇప్పుడు అక్కడ కూడా బీజేపీ వాళ్ళు వచ్చారు, అక్కడ కూడా దూరుకున్నారు. పినరాయి విజయన్ ఓన్ విలేజ్ ధర్మడంలో అక్కడ బీజేపీకి మంచి ఓట్లు వచ్చినాయి ఈసారి. కమ్యూనిస్ట్ పార్టీ కంచుకోవడం అని చెప్పేసి కన్నూరులో బీజేపీ హాజ్ ఇంక్రీజ్ ఇట్స్ ఓట్ షేర్ ఎవ్రీవేర్. 16 నుంచి 20% దాకా తీసుకొస్తున్నారు కొన్ని కాన్స్టిట్యున్సీలో బీజేపీ. ఆలప్పుడ విచ్ శోభా సురేంద్రన్ లైక్లీ టు బి బీజేపీస్ నెక్స్ట్ స్టేట్ ప్రెసిడెంట్. ఆమె ఎక్కడ పోటీ చేస్తే ఆమెకు 2 లక్షల ఎక్స్ట్రా ఓట్లు తీసుకొస్తుంది. ఎక్కడైనా దీనికన్నా ముందు ఆర్టికల్లో చేసింది, అక్కడ కూడా ఆమె 1,80,000 ఓట్లు ఎక్స్ట్రా తీసుకొచ్చింది. ఆమెకి ఆ కెపాసిటీ ఉంది. షీ ఈజ్ నాట్ ఫ్రమ్ దట్ ఏరియా, షీ ఈజ్ ఫ్రమ్ ఎ డిఫరెంట్ ప్లేస్ విచ్ ఇస్ వడకాంజేరి అంటారు, విచ్ ఇస్ నియర్ త్రిశూర్. బట్ ఆమె ఎక్కడ వెళ్ళి పోటీ చేస్తే కూడా ఓట్లు తీసుకొస్తుంది. ట్రివాండ్రం అయితే మనం చూసాం. ఆర్టింగల్ విచ్ వాజ్ ప్రీవియస్లీ రిప్రజెంటెడ్ బై శోభా సురేంద్రన్, అంటే ఆమె లాస్ట్ టైం బాగా పర్ఫామ్ చేయాలి. అక్కడ మురళీధరన్ గారు పోటీ చేశారు, యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఎక్స్టర్నల్ అఫేర్స్. ఆయన ఓడిపోయారు కానీ చాలా నేరో మార్జిన్తో, 16,000 ఓట్లతో. అది కూడా 3rd వచ్చారు. కానీ 2nd వచ్చిన ఆయనకు చాలా తక్కువ డిఫరెన్స్, 1000 ఓట్లు అంతే. కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళ ఓట్లు అన్ని ప్లేసెస్లో తగ్గుతూ పోతుంది. బీజేపీ గ్రాఫ్ పెరుగుతుంది. అంటే ఇప్పుడు దాకా వీళ్ళు ఏమనుకుంటారంటే హిందువులు అనేది దే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. కేరళలో యావరేజ్ హిందూ పర్సంటేజ్ అక్రాస్ ద స్టేట్ ఇస్ 44%. అంటే 56% ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్, మెజారిటీ వాళ్ళు. కొన్ని సీట్స్లోనే బీజేపీ హిందూ పాపులేషన్ ఎక్కువ ఉన్నారు. పాలక్కాడ్ ఒకటి, త్రిశూర్ ఒకటి, ట్రివాండ్రం ఒకటి. సో వీఆర్ సీయింగ్ ద రిజల్ట్స్ ఆల్సో. అట్లానే జరుగుతుంది రిజల్ట్స్ కూడా. కాసర్గోడ్ ఒక టైంలో ఉండే, కానీ దాని తర్వాత చాలా మటుకు ముస్లిం పాపులేషన్ అక్కడికి మూవ్ అయిపోయారు మలప్పురం సైడ్ నుంచి. టుడే ఇట్స్ ముస్లిం డామినేటెడ్. వాళ్ళ స్ట్రాటజీ అది. వాళ్ళ ప్లేస్లో మైనారిటీగా ఉంటే వాళ్ళ పాపులేషన్ని మూవ్ చేస్తారు. కొడగు, కూర్గ్ కర్ణాటకలో అసలు ముస్లిమ్స్ అని లేకుండే అక్కడ. ఇప్పుడు ఇక్కడ వెళ్ళి చూడండి, ఇట్స్ ఏరియాస్ డామినేటెడ్ బై ముస్లిమ్స్ కంప్లీట్లీ. చేంజ్ అయిపోయింది వాళ్ళ ప్రొఫైల్ అక్కడ. దిస్ ఈస్ ద స్ట్రాటజీ వరల్డ్ వైడ్. ఈజిప్ట్ వాజ్ అ క్రిస్టియన్ కంట్రీ, క్రిస్టియన్ అని చెప్పలేము, నాన్ ముస్లిం కంట్రీ. సిరియా, లెబనన్ వాజ్ అ క్రిస్టియన్ కంట్రీ. ఇవాళ లెబనన్ ఎక్కడ చూడండి,
సో ఈ సేమ్ థింగ్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ కేరళ. కానీ వీళ్ళు కమ్యూనిస్ట్ వాళ్ళు ఈసారి కొంచెం వాళ్ళ స్ట్రాటజీ కొంచెం ఇంక్రీజ్ చేశారు. ఏంటి? ముస్లిం అపీస్మెంట్. వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే నార్దర్న్ కేరళలో అక్కడ బీజేపీకి ఎట్లయినా ఓటు రాదు. మన వాయనాడ్, రాహుల్ గాంధీ వాయనాడ్ కాన్స్టిట్యున్సీ, మలప్పురం, కోഴിക്കോട്, కాసర్గోడ్ దాకా నార్దర్న్ కేరళ, అక్కడ ముస్లిం మెజారిటీ 90% కొన్ని ప్లేసెస్లో, 90% కొన్ని ప్లేస్లో, 70% కొన్ని ప్లేస్లో. కానీ వాళ్ళు అక్కడ ఒక హిందూ క్యాండిడేట్ గెలవడం చాలా ఇంపాసిబుల్ ఆ ఏరియాలో. అక్కడ వీళ్ళు ఏం చేశారు ఈసారి, వీళ్ళు ముస్లిం లీగ్ అంటే కాంగ్రెస్తో ఉన్న ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, దిస్ ఇస్ ద పార్టీ రిప్రజెంటెడ్ బై మొహమ్మద్ అలీ జిన్నా. మొహమ్మద్ అలీ జిన్నా వెళ్తూ ఇచ్చేసి వెళ్ళాడు, ఈ పార్టీ నాకు వద్దు, మీరు పెట్టుకోండి అని చెప్పేసి. ఐయుఎంఎల్ కాంగ్రెస్తోని ఉన్న యూడిఎఫ్, యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్, అక్కడ 2 ఫ్రంట్స్ ఉన్నాయి, 3 యాక్చువల్లీ బీజేపీతో సహా ఒకటి ఎన్డీఏ, యూడిఎఫ్ అంటే కాంగ్రెస్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, మన చిన్న కొన్ని పార్టీస్ ఉన్నాయి. ఇక్కడేమో ఎల్డిఎఫ్, సిపిఎం, సిపిఐ, కేరళ కాంగ్రెస్, మానీ గ్రూప్, అట్లా చిన్న పార్టీలు మిగతా అక్కడ కూడా ఉన్నాయి. సో ఈ పార్టీలు ముగ్గురు కలిసి ఈ ఇద్దరే మెయిన్గా ఆడుకుంటారు ఇప్పుడు, యూడిఎఫ్, ఎల్డిఎఫ్, యూడిఎఫ్, ఎల్డిఎఫ్. కానీ ఈసారి బీజేపీ యొక్క ఎంట్రీ చేసింది అక్కడ, అండ్ రాయల్ ఎంట్రీ ఇన్ త్రిశూర్. కాంగ్రెస్ చూస్తే వాళ్ళ ఓట్లు కూడా తగ్గినాయి, కానీ కొన్ని కాన్స్టిట్యున్సీ. కానీ వాళ్ళ క్రిస్టియన్ హార్ట్లాండ్ ఎక్కడుందో, కోటయం, పత్తనందిట్ట, ఇట్లాంటి ఏరియాస్లో, ఎర్నాకులం, ఇట్లాంటి ఏరియాస్లో దే విల్ విన్ బికాస్ క్రిస్టియన్ కాన్స్టిట్యున్సీ. ఇడిక్కి క్రిస్టియన్స్ అక్కడ అన్ని, ఈ హైబీ ఈడెన్ ఫ్రమ్ ఎర్నాకులం, డీన్ కురియాకోస్ ఫ్రమ్ అక్కడ వయనాడ్, ఇడికి. ఇట్లనే ఇప్పుడు రాహుల్ గాంధీ కాకుండా ఇంకెవరు నిలబడితే వయనాడులో వాళ్ళే గెలుస్తారు, ఐఎంఎల్లో వాళ్ళు గెలుస్తారు. అట్లా ఇక్కడ క్రిస్టియన్ డామినేషన్ ఉందన్నమాట. కానీ ఈసారి చాలా మటు క్రిస్టియన్ ఓట్స్ త్రిశూర్ లాంటి ప్లేస్లో బీజేపీకి వచ్చింది. ఎందుకంటే కేరళలో మన దగ్గర ఉన్న అంత ఆంధ్ర తెలంగాణలో ఉన్నలాగా కన్వర్టెడ్ క్రిస్టియన్స్ కాదు, అక్కడ ఒరిజినల్ క్రిస్టియన్స్ ఉన్నారు. అంటే వీళ్ళు కన్వర్ట్ చేసింది నాయర్ నంబూదిరి కమ్యూనిటీ. నాయర్ కమ్యూనిటీస్, ఐ కమ్ ఫ్రమ్ నాయర్ కమ్యూనిటీ. మా కమ్యూనిటీలో ఒక 5-6 జనరేషన్స్ అంటే 400 సంవత్సరాల ముందు, 500 సంవత్సరాల ముందు కన్వర్ట్ చేసుకున్నారు చాలామందిని. అప్పుడు వచ్చిన మిషనరీస్ 1700s, 1600s లాస్ట్లో, 1700 ఎర్లీ 1700 నుంచి. సో కన్వర్ట్ చేసిన వాళ్ళంతా వాళ్ళ గ్రూప్స్, డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నారు. సిరియన్ క్యాథలిక్స్, లాటిన్ జాకోబైట్స్, మలంకర ఆర్థడాక్స్, ఇట్లా చాలా డిఫరెంట్ క్రిస్టియన్ గ్రూప్స్ ఉన్నాయి. దెన్ పెంటకాస్ట్, వీళ్ళందరూ ఉన్నారు అక్కడ. వీళ్ళకి అందరికీ డిఫరెంట్ పొలిటికల్ ఐడియాలజీస్. కొంతమంది సిపిఎంని సపోర్ట్ చేస్తారు, కొంతమంది కాంగ్రెస్ని సపోర్ట్ చేస్తారు, మెజారిటీ కాంగ్రెస్ని సపోర్ట్ చేస్తారు, ఎస్పెషలీ క్యాథలిక్స్. కానీ ఈసారి వాళ్ళు కూడా, వాళ్ళకి ఒక కోపం ఏమొచ్చిందంటే, ఈ పినరాయి విజయన్ ఒకటైతే సిఏతో గొడవ పెట్టిండు. ఈ కాంపిటీషన్ అక్కడ ఎవరు ముస్లిమ్స్ని ఎక్కువ భయపడిపిస్తారో వాళ్ళకు ఓట్లు వస్తుంది అక్కడ. చూడండి, ఆర్ఎస్ఎస్ వాళ్ళు వస్తున్నారు, మిమ్మల్ని పాకిస్తాన్ పంపించేస్తారు, సిఏ వస్తుంది. సిఏకి పాకిస్తాన్ పంపించడం దానికి కనెక్షనే లేదు. కానీ అక్కడున్న ప్రజల మీద కంటిన్యూస్గా అది ఒక బొంబార్డ్మెంట్ లాగా చేసి వాళ్ళని బిలీవ్ చేయించారు. ఇది అదే అయిపోయిందా. నెక్స్ట్ ఈ గాజా గొడవ, ఇజ్రాయెల్, అక్కడ మళ్ళీ పబ్లిక్ మీటింగ్లు, ప్రొసెషన్లు. కేరళలో నెటన్యాహును చంపేసేయండి, ఇజ్రాయెల్ ఖతం చేసేసేయండి, ఇజ్రాయెల్ ఫినిష్ చేయాలి, ఈ ప్రొసెస్. వీళ్ళందరూ ఈ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, సిపిఎం వాళ్ళు ఉన్నారు. దాంతో ఏమైందంటే అక్కడున్న క్రిస్టియన్ గ్రూప్స్, బికాస్ ఈవెన్ దో Jews and Christians are not really connected. The only common connection వాళ్ళిద్దరికి ఉన్నది జీసస్ క్రైస్ట్. కానీ క్రిస్టియన్స్ కూడా కోపం వచ్చింది, వీళ్ళేంట్రా ఇంత చేస్తున్నారు, వీళ్ళంతా ఇద్దరు కలిసి ముస్లిమ్స్ కోసం వెళ్తున్నారు. సిపిఎం వాళ్ళు ఎప్పుడు వెళ్ళరు, కానీ అక్కడి నుంచి ఐయుఎంఎల్ని తీసుకోవడానికి వీళ్ళు చేస్తున్న పని ఇది. ఐయుఎంఎల్ దగ్గర వెళ్తున్న ఓటు, కాంగ్రెస్ అలయన్స్కి వెళ్తున్న ఓటు గుంజుకోవడానికి ట్రై చేస్తున్నారని. ఈసారి క్రిస్టియన్స్ కూడా చాలా మటుకు ఎల్డీఎఫ్ వ్యతిరేకంగా ఓటేశారు కేరళలో. అండ్ దట్ ఈస్ సీన్ ఇన్ త్రిశూర్ టౌన్, వేర్ వితౌట్ క్రిస్టియన్ సపోర్ట్ సురేష్ గోపి గెలవలేడు, త్రిశూర్లో గెలిచారు. సో అక్కడ కాకుండా మిగతా కాన్స్టిట్యున్సీస్లో కూడా బీజేపీ హ్యాస్ డన్ వెల్, క్రిస్టియన్స్ ఉన్న కాన్స్టిట్యున్సీలో కూడా. సో ఒక గ్రాడ్యువల్ మూవ్మెంట్ నడుస్తుంది. దానికోసం చెప్పాను, మీరు అడిగారు ఇప్పుడు ఇమ్మీడియట్ అయితే కాదు, కమ్యూనిజం టైం పడుతుంది. కానీ వచ్చే ఒక 10 సంవత్సరాలు, లైక్ వాట్ అన్నామలై ఈస్ డూయింగ్ ఇన్ తమిళనాడు, ఒంటరిగా నిలబడి పోటీ చేసి ఒడిశాలో చేస్తున్నట్ల టైం పడుతుంది. ఒడిశాలో 20 సంవత్సరాలు పట్టింది బీజేపీకి గవర్నమెంట్ ఫామ్ చేయడం, 20 కన్నా ఎక్కువ. నవీన్ పట్నాయక్ గారు ఐ థింక్ 24 సంవత్సరాలు అనుకుంటాను. సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ స్ట్రాటజీ బీజేపీ ఈజ్ అడాప్టింగ్ ఇన్ కేరళ. కానీ అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేస్తారా? నో వే, ఛాన్సే లేదు. కానీ ఇట్లా ఒక లోక్సభ సీట్, నెక్స్ట్ టైం 2 లోక్సభ సీట్లు చేసుకోవచ్చా? ఈసారి 7 అసెంబ్లీ సెగ్మెంట్లో బీజేపీ నెంబర్ 1, దాంట్లో త్రిశూర్లోనే 6. అది ప్రోగ్రెస్. ద ఓన్లీ ప్లేస్ వేర్ బీజేపీ డిడ్ నాట్ గెట్ మెజారిటీ, సురేష్ గోపి డిడ్ నాట్ గెట్ మెజారిటీ అసెంబ్లీ సెగ్మెంట్స్, గురువాయూర్. మీరు అనుకుంటారు గురువాయూర్ అనగానే హిందూ టెంపుల్ అని, కానీ గురువాయూర్లో మెజారిటీ ఆ ముస్లిమ్స్. ఆ పాపులేషన్ అట్లా మార్చుకున్నారు వాళ్ళు. సో ఆ కాన్స్టిట్యున్సీలో ఒకటే కాంగ్రెస్ వాళ్ళకి మెజారిటీ వచ్చింది.
మిగతా అన్ని ప్లేస్లో బీజేపీ గాట్ ఎ మెజారిటీ విత్ ఇన్ త్రిశూర్ అసెంబ్లీ లోక్సభ కాన్స్టిట్యున్సీలో అసెంబ్లీ సెగ్మెంట్స్లో. అది కాకుండా చాలా మటుకు మిగతా ప్లేసెస్లో ట్రివాండ్రం లాంటి ప్లేసెస్లో కూడా బీజేపీకి నంబర్ 1 పొజిషన్కి వచ్చారు అసెంబ్లీ. అది మనం ఇప్పుడు అడిగాం. దీనికన్నా ముందున్న తెలంగాణ అసెంబ్లీ లోక్సభలో 4 సీట్లు వచ్చినాయి బీజేపీకి. సో ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ అండ్ సికింద్రాబాద్ దీనికన్నా ముందు 2019 ఎలక్షన్లు. అంటే బీజేపీకి అన్ని అసెంబ్లీ సెగ్మెంట్ కూడా రావాలి కదా అన్నారు. కానీ ఈసారి 8 గంచారు. ఎందుకంటే అసెంబ్లీ ఓట్ చేసేటట్టు ఒకవైపు, లోక్సభ ఓట్ చేసేటట్టు ఒకవైపు. అది మీరు చూసారు. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఇస్ హ్యాపెండ్. అది జరుగుతుంది కూడా. ఎందుకంటే అసెంబ్లీ సెగ్మెంట్లో లోకల్ ఇష్యూస్ మీద ఫైట్ చేస్తారు. లోక్సభకు వచ్చినప్పుడు మోర్ ఆఫ్ అ నేషనల్ ఇష్యూ. అది ఈసారి కూడా మనకు చాలా క్లియర్గా తెలిసిపోయింది 2024లో. ఇది మెయిన్గా రాజు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.